వీళ్ళు ఏమైనా చేస్తారా అని అని స్లోగా ఇట్లా వెయిట్ వాళ్ళ ఇంటి దగ్గర పోయింది. అప్పుడు ఆ కట్టెనే కిందికి వాళ్ళ ఇంటికి తీసుకోపోయింది. అవి ఎట్లుంటాయి కిందికి పడిపోయి చెప్పి అప్పుడు దాని ఫ్రెండ్స్ కాకులు ఈ కాకు కాకుండా మిగతావి అవి చూసినాయి దీన్ని. అన్ని కాకులు తినకే పొద్దున్న తింటారు కదా ఎత్తుకొని పోతాయి. ఈ రెండు కనిపించినాయి. చూస్తే ఓహో మన ఫ్రెండ్స్ చనిపోయినాయి అని చూసినాయి. దాని దగ్గరికి పోయి దాని రెక్కలు ఉంటాయి కదా రెక్కలు నోట్తో పట్టుకొని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకోపోయినాయి. అప్పుడు వాళ్ళు బ్యాండేజ్ కోతి డాక్టర్ అటుకు పోయి అంత వాటికి బ్యాండేజ్ వేసి కాకులు చూస్తూనే ఉన్నాయి. ఏమన్నా బతుకుతానే వాళ్ళు అది బాగా బతికేంత నైట్ కూడా పడుకోకుండా చూసినాయి. అవి లేస్తుందా లేదా నైట్ అంతా చూస్తుంటాయి. అవి చూసి 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 లాస్ట్ ఇంజక్షన్ కనిపిస్తుంది. ఆ ఇంజక్షన్ తీసుకొని సుయ్యమని కూర్చుతారు ఆ రెండు బోర్డ్స్ కి. దీని రెండు కూర్చుతే అప్పుడు దాని ఫ్రెండ్స్ ఉంటాయి కదా దాన్ని చూస్తుంది. లేచి చూస్తే ఓహో వీళ్ళైతే దాన్ని చనిపోయినప్పుడు తెలుసలే కదా వీళ్ళ ఈ డాక్టర్లు తెచ్చిన నా ఫ్రెండ్స్ తెచ్చిన డాక్టర్ తెచ్చుకుంటాను రెండు. ఓకే ఇప్పుడు డాక్టర్ని అడుగుదామని అనుకున్నాను. అంటే మేము కాదు అన్నారు డాక్టర్. మళ్ళీ దాని ఫ్రెండ్స్ని అడిగినాయి. ఓహో నా ఫ్రెండ్స్ ఏమో అని అడిగితే మేమే అన్నాయి. అప్పుడు ఏమంటే ఓకే మీరు ఎట్లా ఎత్తుకొని వచ్చిన చనిపోయిండే వాళ్ళని అని ఈ పక్షి అడిగింది. అడిగితే ఓహో ఆ కథ చెప్పల్లా అని నేను నీ రెక్క నా నోట్లో పట్టుకొని హాస్పిటల్కి ఎత్తుకొని వస్తే ఆ హాస్పిటల్లో వాళ్ళు బ్యాండేజ్ చేసి నైట్ వాళ్ళు పనుకున్నా కూడా నేను అట్లే మేల్కొనున్నా నువ్వేమన్నా బతుకుతావా అని. ఓకేనా మీరు బతికినాక అందరూ ఈ బ్యాడ్ పక్షులు ఫుడ్ పక్షులు దాని ఫ్రెండ్స్ అన్ని దీపావళి పండుగ చేసుకున్నాయి. బాగా బతికిందంటే అన్ని వచ్చినాయి. దానికి తెలుగు కూడా తెలియదు అది బతికిందని. అయినా కూడా చూడి మీరు రాండి అని కూడా తెలియదు దానికి. అయినా కూడా అన్నీ వచ్చేసినాయి దాని దగ్గరికి. ఒక్కటి ఇల్లే ఫుల్ బయటకంతా పక్షులు అవన్నీ అన్ని పక్షులు వచ్చినాయి. మంచివి కాబట్టి వచ్చినాయి రెండు మంచివి కాబట్టి అన్ని చూసేకి వచ్చినాయి. వెరీ గుడ్ వెరీ గుడ్ మ్యామ్. ఇప్పుడు మిమ్మీ చెప్తుంది. మిమ్మీ కథ చెప్తుంది. చెప్తే తెలుసు.